నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మన హెల్త్కి చాలా మంచిది, టేస్ట్లో కూడా సూపర్గా ఉంటుంది. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అలానే దీన్ని ఒకసారి చేసుకుంటే కొన్ని నెలల వరకు స్టోర్ చేసి ఉంచవచ్చు. అదేనండి పల్లిపట్టి గురించి చెప్తున్నాను. దీన్ని చిక్కీ అని కూడా అంటారు. మరింకేంటి, ఈరోజు ఫుడ్ ట్రక్లో పల్లిపట్టి రెసిపీ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక 2 కప్స్ పల్లీలని ఇందులో వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పల్లీలు క్రంచీగా అవుతాయి. పల్లీలు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిపోయాక పొట్టు తీసేసి పల్లీలని ఇలా హాఫ్లోకి చేసి తీసుకోవాలి. పల్లీలు ఏవైనా మాడిపోతే వాటిని ఇప్పుడే తీసేయడం బెటర్ అండి, లేదంటే పల్లిపట్టి టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇందులో 1 కప్ బెల్లం వేసుకోవాలి. 2 కప్స్ పల్లీలకి 1 కప్ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగే వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. బెల్లం ఇలా అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని దాని మీద ఇలా టీ స్టెయినర్ని పెట్టుకుని కరిగించుకున్న బెల్లంని స్టెయిన్ చేసుకుందాం. ఇలా స్టెయిన్ చేయడం వల్ల బెల్లంలో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని పోతాయి. స్టెయిన్ చేసుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ సేమ్ బౌల్లో పోసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. బెల్లం కొంచెం బాయిల్ అయ్యాక ఇందులో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని అంతా కలుపుకోవాలి. దీన్ని ఇలానే కలుపుకుంటూ బెల్లం కొంచెం తిగ్గా అయ్యే వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. బెల్లం ఇలా తిగ్గా అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకుని అందులో కొంచెం బెల్లం పాకంని వేసుకుంటే వాటర్లోంచి తీసినప్పుడు బెల్లం పాకం ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పొట్టు తీసేసిన పల్లీలని వేసుకుని పల్లీలకి పాకం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వెంటనే నెయ్యిని బ్రష్ చేసుకున్న చాపింగ్ బోర్డ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని నెమ్మదిగా ఇలా చాపింగ్ బోర్డ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఒక నైఫ్తో అన్ని సైడ్స్ని దగ్గరికి ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి.
కొంచెం వేడి తగ్గిపోయాక దీన్ని నెమ్మదిగా స్క్వేర్స్లోకి కట్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే మనకి చల్లారిపోయాక ఈజీగా సపరేట్ అవుతాయి. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకున్నాక వీటిని ఇంకా కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిపోయాక చూసారు కదా, మన పల్లి పట్టి పర్ఫెక్ట్గా క్రంచీగా వచ్చాయి. పల్లి పట్టి రోజుకి ఒకటి తీసుకోవడం వల్ల బాడీలో బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందంట. అండ్ దీంతో బాడీకి ప్రోటీన్ కూడా బాగా అందుతుందంట. టేస్ట్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినాల్సిందే. మరి పల్లి పట్టీలని ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోగలిగినప్పుడు బయట కొనడం దేనికండి? మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. అండ్ అలానే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.